సో దిస్ ఇస్ అ వెరీ వండర్ఫుల్ మెసేజ్ యాక్చువల్లీ. సో ఎ గాడ్ వితౌట్ పార్షాలిటీ, పక్షపాతం లేని దేవుడు. కానీ అందరి మనుషులలో, అందరి మనస్తత్వాలలో ఈ బుద్ధి వచ్చేసింది. ఇన్‌బిల్డ్ అయిపోయింది అందరిలో కూడా. సో మనం చాలా మటుకు చూస్తే కూడా మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రాలలో కావచ్చు, మన నైబర్స్‌లో కావచ్చు, చాలా విషయాలలో పక్షపాతం చూపిస్తున్నారండి. చాలా విషయాలు. ఒకటని కాదు. ఆఫీస్‌లో పక్షపాతమే, కుటుంబంలో పక్షపాతమే, రిలేషన్స్‌లో పక్షపాతమే, కలర్ విషయంలో పక్షపాతాన్ని చూపిస్తున్నారు. సో, ధనము, ఐశ్వర్యం ఉన్న వాళ్ళని ఒకలాగా, పేదవాడినైతే అసలు ఈ లోకంలో పట్టించుకోరు. పక్షపాతము. సో, ధనవంతుడి ప్రాణం ఇంపార్టెంటే, పేదవాడి ప్రాణం ఇంపార్టెంటే. ఇద్దరిది ఒకటే ప్రాణము. కానీ పేదవాడి ప్రాణానికి విలువ ఉండదు, లెక్క ఉండదు. అదే ధనవంతుడి ప్రాణానికైతే ఎంతో విలువ, ఎంతో లెక్క ఉంటుంది. సో, ధనం అలా డిసైడ్ చేస్తుంది. అందుకే అంటారు కదా! ఒక సామెత ఉంటుంది. సో, డబ్బుకు లోకం దాసోహం అంటారు. సో, డబ్బున్న వాళ్ళకు లోకం దాసోహం అవుతుంటది. డబ్బు లేని వాళ్ళను ఎందుకు పనికి రాకుండా చూస్తుంటా అంటారు. సో, ఇలా పక్షపాతం అన్ని విషయాలలో పక్షపాతము. సో, ఆ పక్షపాత బుద్ధితోటి మనము డీల్ చేయొద్దు ఏ సిట్యుయేషన్ అయినా కూడా. చూద్దాము దేవుడు వాక్యం ద్వారా చాలా చాలా మంచి స్క్రిప్చర్స్ ఇస్తున్నాడు. చూద్దాము. లేవియ కాండము 19వ అధ్యాయం 15వ వచనం. దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాసి పెట్టాడండి. అన్యాయపు తీర్పు కూడదు. బీదవాడి బీదవాడని పక్షపాతం చేయకూడదు. సో అదే జరుగుతది కదండీ! మనం ఎక్కడ చూసినా గూడా బీదవాడి మీద కంప్లీట్‌గా పక్షపాతం. వాళ్ళని మనిషిలాగానే గుర్తించరు చాలా మటుకు. ఇప్పుడు ఇంట్లో పనోళ్ళను గూడా చాలా మంది గూడా వాళ్ళను పని వాళ్ళు లాగానే చూస్తారు గానీ, వాళ్ళు గూడా ఒక మనిషని గ్రహించరే. వాళ్ళకి ఆరోగ్యం బాలేకపోయినా సో, మనకు ఆరోగ్యం బాలేకపోతే మనం తల్లడిల్లిపోతాము. ఒకవేళ వాళ్ళకి ఆరోగ్యం బాలేకపోతే ఆరోగ్యం బాలేకపోతే ఏంది రావచ్చు కదా అని అంటారు. సో, అంటే తక్కువ స్థాయి వాళ్ళను, తక్కువ బీద వాళ్ళను ఎప్పుడు కూడా ఏం చేస్తుంటా అంటారు, ఇగ్నోర్ చేస్తుంటా అంటారు. దేవుడి ముందు లెక్క అప్పచెప్పాలి. అందరూ గూడా అన్యాయపు తీర్పు తీర్చకూడదు. సో చూసారా మనం ఒక విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. ఇప్పుడు కొడుకు తప్పు చేశాడనుకోండి, ఆ మొగోడే గదా! తప్పు చేస్తే ఏమున్నది అంటారు. అని అంటారు. సో అదే వాళ్ళ భర్త తప్పు చేస్తుంటే, అప్పుడు వాళ్ళ భర్తను కోటింగ్ ఇచ్చేస్తది. అలాగే అదే కోడలు తప్పు చేస్తే ఇంకెక్కువ బదనాం చేస్తుంటా అంటారు. కూతురు తప్పు చేస్తే ఒక గోల. కోడలు తప్పు చేస్తే ఒక్క పిల్ల. సో, ఇలా అన్యాయపు తీర్పు తీర్చకూడదు ఎప్పుడు కూడా. మనం తప్పు ఎటువైపు ఉంటే అటు సపోర్ట్ చేయొద్దు. న్యాయం ఎటువైపు ఉంటే అటే సపోర్ట్ చేయాలి. సో, మన రిలేషన్ బట్టి, ఎమోషన్స్ బట్టి, సెంటిమెంట్స్‌ని బట్టి, ఫీలింగ్స్‌ని బట్టి మనం ఎప్పుడు కూడా డిసిషన్ తీసుకోవద్దండి. ఎప్పుడు కూడా డిసిషన్స్ అలా తీసుకోవద్దు. నా కొడుకే గదా! తప్పు చేస్తే ఏమున్నది? నా కూతురే గదా! తప్పుడు చేస్తే ఏమున్నది? అలా ఉండొద్దు. నీ కొడుకు నిమిత్తము, నీ కూతురు నిమిత్తము నువ్వు అన్యాయం వాడవుతున్నావు. అపవిత్రురాలు అవుతున్నావు. సో, మనం అలా ఉండకూడదు. సో, బీదవాని పక్షపాతము చేయకూడదు. చూసారండి బీదవాడికి చాలా మంది పక్షపాతాన్ని చూపిస్తారు. గొప్పవాడని అభిమానము చూపకూడదు. ఉంటుంది కదా! ఇప్పుడు చాలా ధనవంతుడు వచ్చాడనుకోండి శాలువా కప్పుతారు. సో, సెకండ్ ఇస్తారు. మంచిగా కూర్చోమని చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అదే బీదవాడొస్తే ఆడనే కూర్చో అంటారు. అక్కడే ఉండు అంటారు. నువ్వు ఇంట్లోకి రావద్దు అంటారు. సో, ఇలా పక్షపాతం చూపిస్తారు. అంటే గొప్పవాడికి ఒక, ఒక టైప్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. బీదవాడికి ఏ టైప్ ఆఫ్ రెస్పెక్ట్ ఉండదు. సో, ఇలాంటిది చేయకూడదు. న్యాయాన్ని బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. చూసారా అండి? న్యాయాన్ని బట్టే నీ పొరుగువానికి తీర్పు తీర్చాలి. ఒకడు ధనవంతుడైనా రాంగ్ అయితే రాంగ్ అనే చెప్పాలి. పేదవాడు కరెక్ట్ మాట్లాడితే కరెక్ట్ అనే చెప్పాలి. కానీ బీదవాని పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరుండరండి. ఎవరుండరు. అన్యాయం అయిపోతుంటా అంటారు. బాధలు పడుతుంటా అంటారు. సో, అందుకే డబ్బుతో కూడా న్యాయాన్ని కొనివేసేస్తున్నారు. డబ్బుతో కూడా న్యాయాన్ని తిప్పివేసేస్తున్నారు. కానీ మన దేవుడు ఎంత డబ్బిచ్చినా లంచం పుచ్చుకొని దేవుడండి. ఆయన బీదవాడు కరెక్ట్ చేస్తే బీదవాని పక్షానే నిలబడతాడు. గొప్పవాడు తప్పు చేస్తే గొప్పవాడిని ఖండిస్తాడు, గద్దిస్తాడు. కానీ ఆయన బీదవాడు, ధనవాడని ఏ లోటుండదు. ఏ మనిషి, ఏ రిలేషన్ అయినా కూడా ఆయనకు పక్షపాతం అనేది ఉండదండి. కాబట్టి మళ్ళొకసారి చదువుదాం. అన్యాయపు తీర్పు తీర్చకూడదండి. జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. ఎప్పుడు కూడా మన కుటుంబ విషయాలలో కావచ్చు, ఇతర కుటుంబాల విషయాల్లో కావచ్చు, అన్యాయంగా ఎప్పుడూ ఒకరికి తీర్పు తీర్చకూడదు. అప్పుడు మనం కూడా అన్యాయస్తులం అవుతాము.
ఒకటి గుర్తు పెట్టుకోండి, భూలోకంలో మనం ఏది చేసినా అది మనకు రివర్స్ వస్తది. అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి. అది ఎప్పుడో ఒకసారి మనము ప్రాణం విడిచి వెళ్ళే లోపు మనం చేసిన మంచి అనుభవించిపోతాము. మనం చేసిన చెడు కూడా అనుభవించిపోతాము. మనం చేసిన అన్యాయపు తీర్పు కూడా అనుభవించిపోతాము. సో భూలోకంని అలా డిజైన్ చేసి పెట్టాడు. సో బీదవాని పక్షపాతము చేయకూడదు. సమానంగా చూడండి. సో గొప్పవాడని ఒకలాగా, లేనివాడని ఒకలాగా చూడకూడదు. చాలా మంది సంఘాలలో కూడా ఈ కల్చర్ వచ్చేసింది. గొప్ప వాళ్ళను ఒక దగ్గర కూర్చోబెడుతున్నారు, లేని వాళ్ళను ఒక దగ్గర కూర్చోబెడుతున్నారు. అందరూ సమానంగా ఉండాలి సంఘంలో. దేవుడి దృష్టికి అందరూ సమానులే. సో దశమ భాగాలు ఇచ్చే వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు, ఇవ్వని వాళ్ళందరినీ కూడా కింద కూర్చోబెడుతున్నారు. సో ఇలాంటి పక్షపాతము ఎక్కడ కూడా ఉండద్దండి. కానీ మన దేశంలో కావచ్చు, రాష్ట్రాలలో కావచ్చు, అంతటా పక్షపాతము స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు కొంతమంది కూడా స్కూల్స్లలో మంచిగా చదివే వాళ్ళను బాగా ట్రీట్ చేస్తారు, చదవని వాళ్ళను ఎందుకు పనికిరాలాగా చేస్తారు. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్ పాడైపోతుంటది. సో చాలా మంది కూడా ఆఫీస్‌లలో కూడా కొంత తెల్లగుంటే వాళ్ళను బాగా పొగుడుతుంటా అంటారు. కొంత నల్లగుంటే వాళ్ళని పట్టించుకోరు. చాలా ఏరియాలలో. అలా కలర్‌ని బట్టి పక్షపాతం చూపించడం. లేకపోతే లేకపోతే ధనాన్ని బట్టి పక్షపాతం చూపించడం. లేకపోతే టాలెంట్‌ని బట్టి, స్కిల్‌ని బట్టి పక్షపాతం చూపించడం చేయొద్దు. ఇప్పటివరకు చాలా మంది చేశారు. అందరము చేసుండొచ్చు. కానీ ఏ విషయంలో కూడా అందరూ ఈక్వలే. ఇట్లా ఈక్వల్ గీత ఉంటుంది కదా! అందరము ఈక్వలే దేవుడి దృష్టికి. అదొక్కటి మాత్రం మర్చిపోవద్దు. ఆ రోడ్డు మీద అడుక్కునే ఆ బెగ్గర్ కూడా దేవుడి దృష్టికి సమానమే. మనము సమానమే. అలాగే ఆ యొక్క ధనవంతుడు సమానమే. కానీ ఆయన తీర్చే తీర్పు మాత్రం న్యాయాన్ని బట్టి, అన్యాయాన్ని బట్టే తీర్పు తీరుస్తాడు. కానీ ధనవంతుడా, ఉన్నవాడా, లేనివాడా, పొరుగువాడా, పొట్టివాడా, ఇలాంటి దృష్టి పెట్టుకొని ఆయన తీర్పు తీర్చాడు. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నేను చెప్పాను, ఒక ఇంటి వార్త కొండెములాడు అంటే ఏంటంటే గాసిప్స్. ఇంగ్లీష్ లో చెప్పాలంటే గాసిప్స్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నేను ఒకటే చెప్తున్నాను, లాస్ట్ సందర్భంలో కూడా ఒకసారి చెప్పాను, ఒక ఇంటి విషయాలు ఇంకో ఇంటికి మోయకండి. ఒక మనిషి యొక్క విషయాలు ఇంకొకరికి మోయకండి. ఇంకొకరు చెప్తే కూడా వినకండి, ప్లీజ్ వినకండి. ఎందుకంటే ఇది అపవాది క్రియ, కొండెములాడడం, గాసిప్స్. ఇప్పుడు మనం కంపెనీలలో చూసినా, ఫ్రెండ్స్ లో చూసినా, ఎక్కడ చూసినా మనం లేనప్పుడు మన గురించి వెనకాల మాట్లాడతారు, మనం ఉన్నప్పుడు ఇంకోరి గురించి వెనకాల మాట్లాడతారు. అలాంటి బుద్ధిని ఖండించాలండి. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా అంటాను, నా గురించి ఎవరి దగ్గర చెడుగా మాట్లాడకు. మా ఆఫీస్ లో అయితే అలాగే అంటాను, స్ట్రైట్ ఫార్వర్డ్. వాళ్ళు నన్ను తిట్టుకున్నా మంచిదే, నేను నచ్చకపోయినా మంచిదే, నాతో మాట్లాడకపోయినా మంచిదే, నా వెనకాల ఏమన్నా చెప్పుకొని ప్రాబ్లం లేదు. ఒకరి గురించి నా దగ్గర తీసుకొచ్చి నా దగ్గర వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడకు. ఏమవుతుందంటే ఇట్ విల్ బి పాయిజన్ అవర్ స్పిరిట్. వాళ్ళు విషాన్ని రిలీజ్ చేస్తుంటా అంటారు, వాళ్ళ మీద నెగిటివిటీని రిలీజ్ చేస్తుంటా అంటారు. దానివల్ల మన ఆత్మీయ జీవితం పాడైతది. సో అంటే కొంతమంది బాధ చెప్పుకుంటారు, బాధ చెప్పుకోవడంలో వినడంలో తప్పు లేదు. కానీ కొంతమంది అదే పనిగా వాళ్ళను క్రిటిసైజ్ చేయాలని, విమర్శించాలని చేస్తుంటా అంటారు. ఇప్పుడు ఎక్కడ కూడా ఒక గ్రూప్ తయారైంది అనుకోండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుతుంటా అంటారు. ఐ విల్ స్టే అవే ఫ్రమ్ దట్ గ్రూప్. నాకు పనున్నదని వెళ్ళిపోతాను. ఎప్పుడు కూడా అలా ఆ బ్యాచ్ లో ఉండకూడదు. కొండెములాడు. సో కొండెములాడేవాడు చాలా డేంజర్ అండి. చాలా డేంజర్. నీ ప్రజల్లో కొండెములాడు అంటే గాసిప్స్ పుట్టించేవాడు. ఇంటింటికి తిరగకూడదు. సో ఈ ఇంట్లో ఇన్ఫర్మేషన్ ఆ ఇంట్లోనే ఉంచాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇంట్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళు అక్కడే ఉంచాలి వాళ్ళకి తెలిస్తే. ఇప్పుడు మీకు కూడా ఇంకొకరి ఇంటి ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకోండి, వాళ్ళంతా వాళ్ళు చెప్పుకునే వరకు నువ్వు ఎవరికి చెప్పకూడదు. సో ఇది కండిషన్, ఇది దేవుడి దగ్గర నుంచి. కానీ మనకేమైనా విషయం తెలిస్తే ఆగదు, కడుపు ఆగదు, ఆ ఆహారం ఆగదు, ఆ ఆకలి ఆగదు. ఫోన్లు చేసి చెప్తూనే ఉంటాం. అప్పుడు దేవుడి దృష్టికి మనం దిగజారిన వాళ్ళం అవుతాము. సో ఒకరింటి విషయం తెలిసిందనుకోండి, మనకెందుకు స్ప్రెడ్ చేయడం, వదిలేద్దామని వదిలేసేయండి. వాళ్ళు 100 మందికి చెప్పుకొని అది ప్రాబ్లమే కాదు. సో మనము ఒకరింటి ఇన్ఫర్మేషన్ ఇంకొక ఇంటికి ఇవ్వకూడదు, మోయకూడదు. ఒకరి వార్తలు ఇంకొకరి దగ్గరికి మోయకూడదు. కొండెంలాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఇప్పుడు లేరా అండి చాలా మంది? సరే ఇప్పుడు అంటే ఫోన్లు వచ్చాయి, ఇంటికి తిరగట్లేదు. ఫోన్లు లేవా? ఇప్పుడు చాలా మంది అంటారు, మేము ఎవరింటికి పోవట్లేదు, మేమేం రాజకీయాలు చేయట్లేదు. ఫోన్ లేదా రాజకీయాలు చేయడానికి?
అందుకే ఫోన్లలో ఇంకా ఫాస్ట్ కమ్యూనికేషన్ అయింది. ఒకప్పుడు అంటే ఒకరింటికి పోవాలంటే కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు దూరం ఉండే ఫోన్స్ లేనప్పుడు ఆ ఇంటి వార్త మోయడానికి. కానీ ఇప్పుడు అది కూడా లేదే. చాలా ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది ఫోన్‌లో. ఒకరింటి వార్తలు ఒకరింటికి, ఒకరింటి వార్తలు ఒకరింటికి ఈజీగా న్యూస్ ఛానల్ కంటే ఫాస్ట్‌గా మనం స్ప్రెడ్ చేస్తుంటా అంటాం. దేవుడి దృష్టికి అసహ్యం ఇది. నీ సహోదరునికి హాని చేయకూడదు. చే చూడకూడదు. నేను యెహోవాను. నీ సహోదరుని కంటే మన కడుపులో పుట్టిన వాళ్ళకు మాత్రమే కాదండి. ఇది ఏంటిదంటే మన పొరుగువాడిని ఎప్పుడు కూడా సహోదరులాగా భావించమని దేవుడు చెప్పాడు. మన ఇంటివాడు కూడా సహోదరుడే. మన ఇంటి బయటవాడు కూడా సహోదరుడే. మన యొక్క ఇరుగువాడు, పొరుగువాడు అందరూ కూడా సహోదరుడు, సహోదరిని అలా పిలుస్తారు. సో we will name it as a brother and sister for every congregation, every society people. సో ప్రాణహాని చేయకూడదు. నేను యెహోవాను. సో ఇవన్నీ గూడా దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడు. కానీ మనం చదవలేదో, లేకపోతే గ్రహించలేదో కానీ ఈ రోజు నుంచి మనము మార్చుకుందాం. కష్టమే. ఇలా బ్రతకడం కష్టమే. ఎందుకంటే మనం నేచర్ అంతా మారిపోయింది. సో అలాంటి వాళ్ళను ఎంటర్‌టైన్ చేయకండి. ప్లీజ్. ఎవరిని ఎంటర్‌టైన్ చేయకండి. ఎవరన్నా మీ ఇంటి ముందటోళ్ళొచ్చి మీ ఇంటికొచ్చి వాళ్ళ గురించి చెప్తానంటే ప్లీజ్ వద్దండి. వాళ్ళ ఇంటి విషయాలు మనకెందుకు? వాళ్ళ ఇంట్లో ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో అది వాళ్ళు చూసుకుంటారు. ఇంకొకసారి వాళ్ళ ఇంటి విషయాలు నాకు చెప్పకండి అని పొలైట్‌గా చెప్పండి. వాళ్ళు మాట్లాడరు. తెలుసు వాళ్ళ కోపమొస్తది. ఎందుకంటే వాళ్ళ మాటను మీరు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి. కానీ ఎండ్ ఆఫ్ ది డే మన ఆత్మీయత ఇంపార్టెంట్. మన ఆత్మీయ జీవితం ఇంపార్టెంట్. సో దీన్ని మనము మోడిఫై చేసుకోవాలి. మన క్యారెక్టర్‌ని డిజైన్ చేసుకోవాలి. అప్పుడు దేవుడి దృష్టికి మనం అసహ్యులవుతాం. ఒకేళ వాళ్ళ ఇంటి విషయాలు వాళ్ళు 100 మందికి చెప్పుకున్నా తప్పు లేదండి. సో అందుకే నేను ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరి విషయాలు ఎవరి దగ్గర ఎప్పుడు డిస్కస్ చేయను. ఒక రిజర్వ్ బ్యాంక్‌లో పెట్టినట్టుండాలి. ఒక ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది అంటే ఒకరింటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్‌లో చెప్పినట్టు. నా దగ్గర కొన్ని వందల ప్రార్థనల రిక్వెస్ట్‌లు వస్తాయండి. ఏది కూడా మా ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయను. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ప్రేయర్ చేయరు కదా! సో వాళ్ళకి అవసరం లేదు. ఎవరు అడిగినా కూడా ఇది మీకు సంబంధం లేని విషయమే అని చెప్తాను. మా మదర్ అడిగినా లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అడిగినా కూడా ఇది మీకు సంబంధం లేని విషయం. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ నా దగ్గరకు వచ్చిందంటే ఇట్స్ ఎ సీక్రెట్ బిట్వీన్ మీ అండ్ దట్ పర్సన్ అండ్ గాడ్. మా ముగ్గురికే ఇది కనెక్షన్. కానీ ఇంకొకరికి నేను ఎప్పుడు కూడా షేర్ చేయను. సో దట్ సీక్రెట్ మెయింటైన్ చేయాలి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే రిజర్వ్ బ్యాంక్ లో ఉన్నట్టుండాలి. కొంతమందికి లూజ్ టంగ్ ఉంటది. చాలా డేంజర్ అది. లూజ్ టంగ్ చాలా డేంజర్ అండి. అలా ఎప్పుడు ఉండకూడదు. సో కంట్రోల్ దేర్ ఇన్ఫర్మేషన్. ఒకరు నమ్మి మనకు ఒక కష్టాన్ని చెప్పుకున్నారంటే అది కష్టం మన దగ్గరనే ఉండాలి. కానీ చాలా మంది 10 మందికి వాళ్ళు పబ్లిసిటీ చేస్తుంటా అంటారు. ఇవన్నీ దేవుడి దృష్టికి నచ్చదు. అందుకే నేను నా చిన్నప్పటి నుంచి కూడా నేను నా కష్టాన్ని ఎవరికీ చెప్పుకోను. నా సుఖాన్ని ఎవరికీ చెప్పుకోను. ఎందుకంటే చెప్పినా వాళ్ళు తీర్చరు. దానికంటే 10 మందికి పబ్లిసిటీ చేస్తుంటా అంటారు. ఒకవేళ చెప్పాను అంటే అది ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరే ఉండాలి. కానీ వాళ్ళకి నమ్మి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఎంతవరకు ఆ ఇన్ఫర్మేషన్ హోల్డ్ చేస్తారు? ఎంతవరకు పబ్లిసిటీ చేస్తారు? సో అర్థమవుతుందా అండి? సో పక్షపాతాలు ఎలా చూపిస్తున్నారనేది చూపించొచ్చు. అదే వాళ్ళ ఇంట్లో చెడు జరిగితే 10 మందికి చెప్పరు. 10 మంది అదే ఇంకోరి ఇంట్లో చెడు జరిగితే 10 మందికి చెప్తుంటారు. దీన్ని ఏమంటారు? పక్షపాత బుద్ధి అంటారు. సో అర్థమవుతుందా? దేవుడు చాలా క్లోజ్‌గా వెళ్తున్నాడు. చాలా డీపర్ గా మనల్ని తీసుకెళ్తున్నాడు. నీ హృదయంలో నీ సహోదరు మీద పగబట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వారిని గద్దింపవలెను. సో తప్పు చేస్తున్నాడంటే తప్పు చేయమని ముఖం మీదనే ఖండించమని చెప్పాను నేను చాలా మంది. లేకపోతే ఆ తప్పు మన మీద పడవలసి వస్తది. నీ సహోదరుని మీద పగబట్టకూడదు. సో పగ ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. ఎవరి మీద పగ పెట్టుకోకండి. ఒకవేళ నచ్చట్లేదా స్టే అవే. దూరంగా ఉండొచ్చు. తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ వల్ల మన ఆత్మీయ జీవితం పాడు కావద్దు. కానీ మనసులో పగ పెట్టుకోకూడదు. మనసులో నీకు నచ్చలేదా వాళ్ళకు దూరంగానే ఉండు. ఎందుకంటే మనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ పోయే దగ్గర మనం ఉండాల్సిన పని లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైనా మనకు చాలా ఇంపార్టెంట్. అది కాపాడుకోవాలి. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండాన్నట్లు నీ తప్పక వాన్ని గద్దింపవలెను. కీడుకి ప్రతి కీడు చేయకూడదు. అపవాది ఏం చేస్తాడు తెలుసా అండి? మన గురించి చెడుగా మాట్లాడుతున్నారని ఒకరి ద్వారా చెప్పించి మళ్ళీ మన నోటితో వాళ్ళతో చెడుగా మాట్లాడేలాగా చేస్తుంటా అంటాడు. సో అది అపవాది తత్వము. ఎప్పుడైనా బురద చల్లాలనేది చూస్తుంటా అంటాడు అపవాది. సో ఒకరు మన గురించి చెడుగా మాట్లాడారని తెలిసి మనం కూడా చెడుగా మాట్లాడాలని ప్రయత్నిస్తాడు అపవాది. దానివల్ల ఏమవుతుంది? మన ఆత్మీయ జీవితం పాడవుతుంటా అంటది. అందుకే కీడుకి ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనను నేను యెహోవాను.
సో ద్వేషించద్దు, సో ప్రేమించమని చెప్పమంటున్నాడు దేవుడు. సో నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. చాలా కష్టం ఇది. పొరుగువాన్ని ప్రేమించడము చాలా చాలా కష్టము. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న పీపుల్ కూడా అలా లేరే, ప్రేమించేంత అర్హత కూడా లేదే. కానీ దేవుడు ప్రేమించమంటున్నాడు. నీ శత్రువుని ప్రేమించమంటున్నాడు. నీ మిత్రుడిని ప్రేమించమంటున్నాడు. అందరిని ప్రేమించమంటున్నాడు దేవుడు. సో ఈ కమాండ్‌మెంట్ ఫుల్‌ఫిల్ చేయాలంటే చాలా కష్టమవుతది. అవును. ఇప్పుడు భర్తనే సరిగా లేడు, కానీ ప్రేమించమంటున్నాడు దేవుడు. సో పిల్లలు సరిగా లేరు, భార్య సరిగా లేరు, ప్రేమించమంటున్నాడు. అన్నదమ్ములు సరిగా లేరు, తల్లిదండ్రులు సరిగా లేరు, ప్రేమించమంటున్నాడు. వాళ్ళు చేసే పనులకు కోపాలొస్తాయి. వాళ్ళు మాట్లాడే మాటలకు, వాళ్ళన్న మాటలకు మనకు చాలా సందర్భాల్లో ద్వేషం వస్తుంటంటది. కానీ అవన్నీ తీసేసుకోమంటున్నాడు దేవుడు. తీసేసుకోమంటున్నాడు. సో ఎందుకంటే మనం గూడా అవే తప్పులు ఏదో సందర్భంలో చేసుంటాం గదా! మరి మనల్ని మనం క్షమించుకుంటున్నామే. మన వల్లే మన పొరుగువాడిని ఎందుకు క్షమించలేకపోతున్నాము? సో ఇది దేవుడు మాట్లాడుతున్నది. మరి పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇద్దరు ముగ్గురు సాక్షులుంటే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. సో పనివాడు, పని చేసేవాడు ప్రతివాడు కూడా జీతమునకు పాత్రుడండి. పని చేసే వాళ్ళకు మనం సమయానికి జీతం ఇవ్వాలి. మనం కూడా సమయానికి జీతం తీసుకుంటాం. చాలా మంది పనోళ్ళకు 15వ తారీఖు, 20వ తారీఖు తిప్పిచ్చి డబ్బులు ఇస్తా ఉంటారు. సో అది పక్షపాతము చూపించొద్దు పనే వాళ్ళకు. అదే వేరే వాళ్ళకైతే టైంకి ఇస్తుంటా అంటారు. ఇప్పుడు కరెంట్ బిల్లు టైం కట్టకపోతే ఏమైతే డిస్కనెక్ట్ అయిపోతది. వాటర్ బిల్లు టైం కట్టకపోతే డిస్కనెక్ట్ అవుతది. సో అలాగే పనివాడు కూడా టైంకు కట్టాలి. ఎందుకంటే వాడు ఏం డిస్కనెక్ట్ కాకుండా ఉంటాడు కాబట్టి లేట్ చేస్తుంటా అంటారు. సో పనివాడు జీతం నాకు పాత్రుడు. సో పని చేసే ప్రతి వాడు కూడా జీతం నాకు పాత్రుడు కాబట్టి సో పని వాళ్ళకి ఇవ్వాల్సింది మనం పని వాళ్ళకి ఇస్తుండాలి. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము. సో చూసారా అండి, ఎవరైనా తప్పు చేస్తే ముఖం మీద మాట్లాడొచ్చు, కానీ వెనకాల మాట్లాడొద్దు. గుర్తుపెట్టుకోండి. సో ఖండించారు, ముఖం మీద స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉండాలి మనం ఎప్పుడైనా కూడా. తప్పండి మీరు ఇది మాట్లాడుతున్నారు. చాలా మంది అలా మాట్లాడారు, వెనకాల మాట్లాడుతుంటారు. కానీ దేవుడు బైబిల్లో ఒక వాక్యం చెప్పాడు, నీ పొరుగువాన్ని వెనకాల నువ్వు మాట్లాడినా, నీ పొరుగువాన్ని వెనకాల నువ్వు మాట్లాడినా నాకు అదే అసహ్యం అంటాడు దేవుడు. చూసారండి, కానీ మనం ఎక్కువ మటుకు వెనకాల మాట్లాడడం అలవాటు చేసుకున్నాం, ముందట మాట్లాడడం అలవాటు చేసుకోలేదు. ముందటేమో మెత్తగా మాట్లాడుతున్నాం, వెనకాలేమో దురుసుగా మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ పక్షపాతం. అంటే మనిషి ఉన్నప్పుడు, ముందున్నప్పుడు ఒకలాగా, వెనకాల ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు. సో దీన్ని ఏమంటున్నారు? పక్షపాత బుద్ధి అంటున్నారు దేవుడు. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయి వారిని అందరి ఎదుట గద్దింపుము. ఎందుకంటే గద్దించకపోతే వాడు మళ్ళీ ఇంకో పాపాన్ని చేస్తాడు. అది ఎవరైనా పర్లేదండి. ఇప్పుడు నీ పిల్లలు ఉన్నారు, పాపం చేస్తుంటే గద్దించాలి. అదే ఇంకొకరి పిల్లల్ని గద్దిస్తున్నాము, కానీ మన పిల్లల్ని గద్దించకపోతే చెడిపోతారు. సో అందుకే ముందట ఒకలాగా వెనకాల ఒకలాగా ఎప్పుడు ఉండకండి. నువ్వు మనిషి ముందు ఎలాగే ఉన్నావో వెనకాల కూడా అలాగే ఉండండి. నేను ఎవరినైనా ముందే కోప్పడతానండి, వెనకాల వాళ్ళ గురించి చెడుగా మాట్లాడను. ఏదైనా ఉంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాను. ఈ తప్పు చేశారు, ఈ తప్పు మాట్లాడారు. దేవుడికి అది ఇష్టము చెప్పాలంటే. నువ్వు ముఖం మీద ఖండించడం దేవుడికి ఇష్టం. అట్లాంటి తిట్టడం కాదు, స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పండి. చాలా మంది ముఖం మీద ఖండించారు, కానీ వెనకాల చెడుగా మాట్లాడుతుంటా అంటారు. సో అలా ఉంటుంటా ఉంటది. కొంతమంది ఆరోగ్యం బాలేదంటే, అయ్యో పర్లేదు బానే ఉంటది, ఏం కాదని అంటారు ముందు. కానీ వెనకాల ఇదేం పాపం చేసిందో, ఈడేం పాపం చేసిండో, అందుకే వీనికి ఆరోగ్యం బాలేదని వెనకాల మాట్లాడుతుంటా అంటారు. సో అది ఎగ్జాంపుల్ జస్ట్. ఒకవేళ వాళ్ళు ధనం పోగొట్టుకున్న, ఉన్నప్పుడు వీడు అరే పోనీలేండి మంచిగా వస్తది, మళ్ళీ సంపాదించుకోవచ్చు అని మొఖం ముందట మాట్లాడతారు. వెనకాల వీళ్ళకు గర్వం వచ్చింది, డబ్బున్నప్పుడు ఎవరినన్నా ఏంటిది చూసిల్లా, ఎవరినన్నా పట్టించుకున్నారా, వీనికి కావాల్సిందని వెనకాల మాట్లాడతారు. సో ఈ వెనకాల మనం ఏదైతే మాట్లాడుతున్నామో దేవుడు అది క్యాల్కులేషన్ లోకి తీసుకుంటాడు. క్యాల్కులేషన్స్ లోకి తీసుకొని అది నాకు అసహ్యము. అప్పుడు దేవుడి ముందు మనం ఏమవుతాం? దిగజారిపోతాము. అలా ఉండకూడదు. ఒక మనిషిని ఎప్పుడు కూడా వెనకాల తిట్టినామంటే వాళ్ళను నరహత్య చేసినట్టే అని డీల్ చేయండి ఈ రోజు నుంచి. ఒకరి గురించి నువ్వు తప్పుగా వెనకాల మాట్లాడుతున్నావంటే వాళ్ళను చంపినట్టే. అలాగా మనము డీల్ చేసుకోవాలి. అలాగా మనము ఏంటిది పరిగణంలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ దేవుడి దృష్టికి దిగజారుతాయండి. మనకు అనుకుంటున్నాం కానీ దేవుడి దృష్టికి దిగజారిపోతాం మనం ఈ విషయంలో. ఇవన్నీ విషయాలలో ఆయనకు అసహ్యం. నీ పొరుగువాన్ని నువ్వు సాటుగా దూషించినా నాకు అసహ్యం అన్నాడు దేవుడు. సో ముందు పోగొడుతున్నావు, వెనకాల తిడుతున్నావు, పక్షపాతం చూపిస్తున్నావు, ముందొకలాగా వెనుకొకలాగా పార్షాలిటీ. సో అలా ఉండకూడదు. సో అన్ని విషయాలలో మన క్యారెక్టర్ ని డిజైన్ చేసుకోవాలి. విరోధ బుద్ధితోనైనను, పక్షపాతముతోనైనను. సో విరోధ బుద్ధి. ఇప్పుడు మన ఫ్రెండ్ తప్పు చేశాడు అనుకోండి, ఏం కాదు మన ఫ్రెండే కదా అని వెనకేసుకొస్తున్నాం. అదే విరోధి అంటే మన శత్రువు తప్పు చేశాడు అనుకోండి, వాడిని ఇక 10 మందికి ఫోన్లు చేసి చెప్తాము.
విరోధ బుద్ధితోనైనను పక్షపాతమునైనను ఏమి చేయక. చూసారండి, విరోధ బుద్ధిని నేను కాసేపు డీల్ చేస్తాను. విరోధ బుద్ధి అంటే ఇప్పుడు స్కూల్లో నేను చెప్పాను, చదివే వాళ్ళని ఒకలాగా, చదవని వాళ్ళని ఒకలాగా విరోధ బుద్ధి. కొడుకుని ఒకలాగా, కోడల్ని ఒకలాగా విరోధ బుద్ధి. సో కోడల్ని ఒకలాగా, లేకపోతే కూతుర్ని ఒకలాగా విరోధ బుద్ధి. సో సంఘంలో ధనవంతులను ఒకలాగా, పేదవాళ్ళను ఒకలాగా విరోధ బుద్ధి. సో దశమ భాగం ఇచ్చే వాళ్ళని ఒకలాగా, ఇయ్యని వాళ్ళని ఒకలాగా విరోధ బుద్ధి. సో దీన్ని విరోధ బుద్ధి అంటారు. సో కొంత కంపెనీలో తెల్లగున్న అమ్మాయిలకు ఒకలాగా ట్రీట్ చేస్తారు, నల్లగున్న వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తారు, విరోధ బుద్ధి. లేకపోతే నా గ్రామస్తుడు, సో వాడు ఇతర గ్రామస్తుడు, నా భాష వాడు, వాడు ఇతర భాష వాళ్ళు, వీళ్ళు నా రాష్ట్రం వాళ్ళు, వాళ్ళు ఇతర రాష్ట్రం వాళ్ళు. సో విరోధ బుద్ధి తోను, తోను ఏమి చేయక. చూసారండి, ఇలాంటి బుద్ధితో, ఇలాంటి పక్షపాతంతో ఏమి చేయొద్దు. నేను చెప్పిన ఈ సంగతులు గైకొనల వాళ్ళని దేవుని ఎదుటను, క్రీస్తు యేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. సో దేవుడు రాసి పెట్టాడు, ఇలా మీరు చేయొద్దు, ఎవరినైనా సమానంగా చూడండి అని ఆనాడు కమెంట్మెంట్స్ లో రాసిచ్చాడు. ఏర్పరచబడి దేవదూతల ఎదుటను నీకు ఆనబట్టుచున్నాను. చూసారా, దేవదూతలు సాక్ష్యంగా ఉన్నారట. దేవుని ఎదుట రాయబడుతుందట. ఈ సంగతులు గైకొనవాలని, ఈ సంగతులన్నీ నేర్చుకోవాలని దేవుడి ఎదుటను, క్రీస్తు ఎదుటను, ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. సో అందరి సమక్షంలో దేవుడు మన అందరికీ చెప్తున్నాడు. దేవదూతల సమక్షంలో, దేవుడి సమక్షంలో, యేసయ్య సమక్షంలో ఈ వాక్యాన్ని మనందరికీ కూడా ఇస్తున్నాడు దేవుడు. చాలా మంచి బుక్ కదండి. ఇంత మంచి ఆజ్ఞలు, ఇంత మంచి కట్టడాలు ఎవరు పాటిస్తారండి? ఎవ్వరు పాటించరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాక్యము లేదు. సో ఈ బైబిల్ కనుక అందరి చేతిలో ఉండి, అందరు ఇలాగే అర్థం చేసుకొని, అందరు ఇలాగే నడిస్తే ఎంత బాగుంటుంది తెలుసా అండి? సొసైటీ అంతా కూడా ఒక్క మర్డర్ ఉండదు, ఒక్క మానభంగం ఉండదు, ఒక్క నేరం ఉండదు, ఒక్క ఘోరం ఉండదు, వ్యభిచారం ఉండదు, నరహత్య ఉండదు. ఈ బైబిల్ ప్రకారం పాటిస్తే, ఫాలో అవుతే చాలా చాలా బాగుంటది సొసైటీ. కానీ ఇప్పుడు సొసైటీ అంతా దీనికి ఆపోజిట్ లో నడుస్తుందా లేదా? సో అందరికీ కూడా విరోధ బుద్ధి వచ్చేసింది, పక్షపాత బుద్ధి వచ్చేసింది. ముందు ఒకలాగా మాట్లాడతారు, వెనకాల ఒక మాట్లాడతారు. ఒకటి గాసిపర్, కొండెగాళ్ళు చాలా డేంజర్ అండి. వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు మీ లైఫ్ లో, కట్ చేయండి. వాళ్ళతోటి రిలేషన్ కూడా అవసరం లేదు, కట్ చేయండి. వాళ్ళ పనే అంతే. 10 మందికి, కొంతమంది నోరు ఉంటది బదనాం చేసే నోరు, ఎప్పుడు చూడు ఒకరిని బదనాం చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా డేంజర్ అండి. అలాంటి బుద్ధి మన లోపల ఉన్న, ప్లీజ్ స్టాప్ ఇట్. దేవుడి దృష్టికి అది అసహ్యము. బదనాం చేయొద్దు. ఎప్పుడు కూడా నీ నోరుతోటి ఎవరిని బదనాం చేయొద్దు. ఎందుకంటే నీ లోపల కూడా ఉన్నాయి కదా, మరి అవి ఎందుకు చెప్పుకోవట్లేదు? పక్షపాతము, దాన్నే అంటున్నాడు దేవుడు. సో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనంలో దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. చూసారా అండి, ఈ కమెంట్మెంట్స్ ఇచ్చాడు కదా దేవుడు. ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఆయన లోపలికి ఎక్కడ ఉంటది పక్షపాతి? సో పక్షపాతం ఆయన లోపల ఎలాంటిది లేదు. ఆయన ఇలాంటి వాడట, ప్రతి జనంలోను అంటే ఉన్నవాడైనా లేనివాడైనా, గొప్పవాడైనా పేదవాడైనా, లేకపోతే నల్లవాడైనా తెల్ల జాతీయుడైనా, ఆయనకు స్త్రీ అయినా పురుషుడైనా ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. సో మన దేశంలో కూడా చాలా గమనిస్తాము, ఆడవాళ్ళను ఒకలాగా చూస్తారు, మగవాళ్ళను ఒకలాగా చూస్తారు. చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఆడపిల్లలను ఒక ఒక టైప్ ఆఫ్ కర్సులో పెంచినట్టు పెంచుతుంటా అంటారు. వాళ్ళను కూడా అబ్బాయిలను అయితే ఫ్రీగా వదిలేస్తుంటా అంటారు. ఫ్రీగా అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఏదంటే అది కొనిస్తుంటారు. నీకెందుకు ఆడపిల్లవి అని మాట్లాడుతుంటా అంటారు. సో అట్లా మాట్లాడొద్దు. ఆడపిల్లలు అంటే వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఫ్లైట్లు తోలుతున్నారే, ఎంత మంచిగా ఆడపిల్లలు కూడా ఆపరేషన్స్ చేస్తున్నారు. ఒకప్పుడు ఒక 20-30 సంవత్సరాల బ్యాక్ వెళ్తే మన దేశంలో ఆడవాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉండే. చాలా బాధిస్తుంది. అప్పటి వాళ్ళని తలుచుకుంటే 6 సంవత్సరాలకే పెళ్లిళ్ళు చేయడం, భర్త ముసలోడు చనిపోగానే తీసుకొచ్చి ఆ మంటలో వేయడం, లేకపోతే ఆడవాళ్ళను లోపల నుంచి బయటికి కూడా రానిచ్చే వాళ్ళు కారు. ఆ రిస్ట్రిక్టర్ పెట్టి కూర్చోబెట్టే వాళ్ళు, ఆ బందికాల్లో కూర్చోబెట్టాలి. ఇక ఆడదంటే ఇక ఓన్లీ వంటిల్లు కుందేలు వండి పెట్టడానికి మాత్రమే అన్నట్టుగా చేసేవాళ్ళు. కానీ బై గాడ్ గ్రేస్ ఇప్పుడు అది పోయిందండి. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే ఒకప్పుడు చాలా చులకనగా చూసేవాళ్ళు ఆడవాళ్ళను 20-30 సంవత్సరాల క్రితం, 15 ఇప్పటికి కూడా కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. దేవుడి దృష్టికి అమ్మాయి, స్త్రీ పురుషుడు సమానము. ఎప్పుడు కూడా స్త్రీ పురుషుడు సమానం అండి. ఎప్పుడు కూడా స్త్రీ పురుషుడు సమానమే. అమ్మాయి దృష్టికి నేను మొగుడిని, నువ్వు ఆడదానివి, నువ్వు అది. సో అలాంటి డిమాండ్, అలాంటి డామినేషన్, అలాంటి పక్షపాతం చూపించకూడదు.
సో అందరూ సమానమే. అందరూ ఇటు భార్య సమానం 50, భర్త 50 ఈక్వల్ 100%. సో పిల్లలు ఆడపిల్ల పుట్టినా, మగ పిల్లలు పుట్టినా 50-50 సమానం 100%. అంటే మగ పిల్లల్ని ఒకలాగా, ఆడపిల్లల్ని ఒకలాగా చూడొద్దు. అలా చూడొద్దు. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాము. ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. చూసారా? ప్రతి జనంలలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును, యాక్సెప్ట్ చేస్తాడట. ఇప్పుడు అర్థమవుతుందా అండి? మన ప్రేయర్స్ ఎందుకు ఇంకా యాక్సెప్ట్ కావట్లేదు? మన ప్రేయర్స్ కి ఎందుకు ఆన్సర్స్ రావట్లేదు? మన లోపల ఇంకా ఎక్కడో పక్షపాత బుద్ధి చూపిస్తున్నాము ఇంకా ఏదో విషయంలో. సో రిమూవ్ చేయండి, అది మైండ్ లో నుంచి చేసేయండి. ఎందుకంటే మన కల్చర్, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అలాగే అయిపోయింది. మొత్తం కూడా అలాగే ఎన్విరాన్మెంట్ అయిపోయింది. సో ఒకప్పుడు ఆడవాళ్ళను ఒక లెక్క అనేది ఉండేది కాదు. వాళ్ళకు చాలా కఠినంగా హింసించేవాళ్ళు. ఒక ఇంటికి కోడలు వచ్చిందంటే ఒకప్పుడు వాళ్ళను కష్టాలు పెట్టి, నష్టాలు పెట్టి, ఆ వంటింట్లో కూర్చోబెట్టి, తిట్టి, కొట్టి, కట్నం తేలేదని గ్యాస్ నూనె పోసి చంపేవాళ్ళు. అలా ఉండే పరిస్థితి ఒకప్పుడు. కానీ ఇప్పుడు మంచిగా ఆడవాళ్ళు ఆపరేషన్స్ చేస్తున్నారు, మెడిసిన్స్ కనిపెడుతున్నారు, ఫార్మసీకెళ్తే మంచి మంచి మెడిసిన్స్ ఇస్తున్నారు, మంచి హాస్పిటల్స్‌లో, హోటల్స్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నారు, ఫ్లైట్‌లో తోలుతున్నారు, మెట్రో ట్రైన్స్ తోలుతున్నారు. సో దీన్ని కూడా ఈక్వల్‌గా మగవాడు చేయాల్సిన సమానంగా చేస్తున్నారు. ఇంకా ఇంతకుంటే ఇంకెక్కువనే చేస్తున్నారు ఆడవాళ్ళు. సో గివ్ రెస్పెక్ట్ టు వుమెన్. సో చాలా కల్చర్‌లో రెస్పెక్ట్ లేకుండా పోయింది స్త్రీకి ఒకప్పుడు. కానీ ఇప్పుడు బాగుంది. కానీ ఇప్పుడు మళ్ళా వీళ్ళు కూడా డామినేట్ అయ్యి మళ్ళా వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకుండా తయారవుతున్నారు. సో అవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆయన నీతిని ప్రేమిస్తాడు. చూడండి, నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీ కొడుకు తప్పు చేశాడని నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు, కోడలికి సపోర్ట్ చేయట్లేదా? నీ లోపల అవినీతి ఉంటుంది. అప్పుడు దేవుడు నిన్ను అంగీకరించాడు. దేవుడు నిన్ను జస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. సో జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ప్రతి జనములలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడట. నీతిగా నడుచుకోవాలి. ఇది ఆయన చూసేది రెండేది, నీతి, అవినీతి, న్యాయము, అన్యాయము. సో ఇవి రెండు మాత్రమే ఆయన క్యాల్కులేట్ చేస్తాడు దేవుడు. సో అందుకే మన దేవుడి యొక్క గుణాన్ని తెలుసుకోవాలి ఎప్పుడైనా కూడా. నేను స్టార్టింగ్ లో దేవుని నమ్ముకున్నాక ఈ దేవుడి యొక్క గుణాన్ని, స్వభావాన్ని, లక్షణాలని ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. సో దేవుడి లోపల పక్షపాతం లేదు, నిజంగా గ్రహించి ఉన్నాను. సో మన లోపల కూడా అలాంటి పక్షపాతం ఉండకూడదు. స్త్రీ అయితే ఒకలాగా, పురుషుడు అయితే ఒకలాగా, అలా చూడకూడదు. పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయను. సామెతలు 28 అధ్యాయం 21 పక్షపాతం చూపుట మంచిది కాదు. సో ఈక్వల్ ఎవ్రీథింగ్. పక్షపాతం చూపడం మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయను. అంటే ఆహారము సంపాదించుకోవాలని, లేకపోతే అంటే పుట్ట కోసం కోటి విద్యలు, కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఒక పూట భోజనం కోసం చాలా మంది అబద్ధాలు ఆడతారు, చాలా అబద్ధం ఆడతారు. అది దోషము చేయను, అది దోషము. సో అబద్ధాలాడి మోసం చేసి ఒక పూటను భోజనం సంపాదించి అది తిన్నావా, అది రోగాలకే పాలవుతుంటది. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చేశాడు మనందరికీ కమాండ్మెంట్స్ ని. నువ్వు నీతిగా ఉండు, ఆయన్నే చూసుకుంటాడు. ఆయన ఇష్టము. నీతిమంతుడు ఎవరెవడు ఉన్నాడా ఈ లోకంలో అని కళ్ళు ఎదురు చూస్తున్నాయట. ఆయన ఆశగా ఎదురు చూస్తున్నాయట. ఈ భూలోకంలో ఈ రోజు ఎవరైనా నీతిమంతుడు నాకు కనపడతాడా? ఎవడైనా పరిశుద్ధుడు కనపడతాడా? నేను చూస్తున్నప్పుడు నా ముందు పాపం చేయకుండా ఎవరైనా ఉంటాడా అని దేవుడు చూస్తుంటాడు. ఆయన కళ్ళు వెతుకుతుంటాయట అలాంటి వాళ్ళ కోసం. ఆయన చెవులు వాళ్ళ స్వరాన్ని వినాలని, వాళ్ళ యొక్క ప్రార్థన వినాలని చెవులు కూడా చెవి ఎగ్గుతాడట ఆయన. సో అందుకే పక్షపాతం చూపుట మంచిది కాదు. సో అస్సలు మంచిది కాదండి. అది మనకి ఏదో ఒక రోజు ఒక దగ్గర ఎఫెక్ట్ ఇస్తుంది. దేవుడి దృష్టికి అసహ్యము పక్షపాతం చూపించడం. ఎవరిని కూడా తక్కువగా చూడొద్దు. సో చెప్తున్నా కదా, దేవుడి దృష్టికి ఎవరు విలువైన వాళ్ళో తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇప్పుడు మీకు తెలియదు, దేవుడి దృష్టిలో నా ర్యాంకింగ్ ఏంటిదో మీకు తెలియదు. సో దేవుడి దృష్టిలో నా అనాయింటింగ్ ఏంటిదో మీకు తెలియదు. నా యొక్క విలువ ఏంటిదో తెలియదు దేవుడి దృష్టిలో మీకు. సో మనం ఒకవేళ క్రిటిసైజ్ చేసాం అనుకోండి, అది ఎఫెక్ట్ పడుతుంది మనకే. సో కాబట్టి మనము ఎవరు నాదనే కాదు, ఇప్పుడు మీరు కూడా దేవుడి దృష్టిలో మీ ర్యాంకింగ్ ఏంటిదో నాకు తెలియదు. సో దేవుడి దృష్టిలో మీరు ఎంత విలువైన వాళ్ళో, మీ యొక్క ప్రియారిటీ దేవుడికి ఎంత ఉందో తెలియదు. అలాంటప్పుడు నేను మిమ్మల్ని దూషించాను అనుకోండి, ప్రాబ్లంలో పడిపోతాను. మీరు నన్ను దూషించారు అనుకోండి, మీరు ప్రాబ్లంలో పడిపోతారు. ఇప్పుడు ఆ పేదవాడు అక్కడ రోడ్డు మీద కూర్చొని ఉన్నాడు,
మేబీ అందులోనే దేవుడు ఉన్నాడేమో, ఆయన లోపల దేవుడు ఉన్నాడేమో, ఆ రోడ్డు మీద కూర్చున్న పేదవాడు, ఆ బెగ్గర్ లో కూడా ఉన్నాడేమో. నువ్వు దేవుడు చూసే టైంకి వాడిని కసురుకున్నావో, విసురుకున్నావో, సో తెలియదు. వాడి బట్టి మనము బ్లెస్సింగ్ ఆగిపోవచ్చు. సో ఒక రూపాయి వేసేసి దండం పెట్టుకొని వెళ్ళిపోతే మేబీ దేవుడి దృష్టికి నువ్వు కనికరించబడతావు. ఎందుకంటే నువ్వు దేవుడే ఆడ కూర్చొని ఉండొచ్చు, చెప్పలేం. గాడ్ విల్ కమ్ ఎనీ 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 ఈ విల్ వేర్ ఎనీ బాడీ. ఏ బాడీలో నుంచి వస్తాడో తెలియదు, ఏ శరీరాకారంలో వస్తాడో తెలియదు. ఆయన ఉన్నాడా ఓన్లీ ధనవంతుల్లోనే రావాలి అని? ఆయన పేదవారి రూపంలో వస్తాడు ఎక్కువగా, ఆయన బెగ్గర్ రూపంలో రావచ్చు, ఆ రూపంలో వచ్చి మనల్ని పరిశీలించవచ్చు, పరీక్షించవచ్చు. అందుకే పక్షపాతం చూపటం మంచిది కాదు. ఎవరిని తక్కువ అంచనా వేయకండి. స్త్రీని తక్కువ అంచనా వేయకండి, పురుషుణ్ణి తక్కువ అంచనా వేయకండి, లేని వాడిని తక్కువ అంచనా వేయకండి, ఉన్నవాడిని తక్కువ అంచనా వేయకండి, ఇంట్లో పని వాళ్ళను తక్కువ అంచనా వేయకండి, ఆయన పొరుగు వాడిని తక్కువ అంచనా వేయకండి, అన్యుణ్ణి తక్కువ అంచనా వేయకండి, మా స్వజనుణ్ణి తక్కువ అంచనా వేయకండి. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు. కూతురు సమానమే, కొడుకు సమానమే. చాలా మంది అంటారు నా దగ్గరకు వచ్చి, మా అమ్మ సరిగా చూడట్లేదు బ్రదర్. చిన్న చిన్న పిల్లలు 10th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ పిల్లలు కూడా వచ్చి, నేను ఆడపిల్లలని నన్ను ఎందుకు పుట్టావని అంటున్నారు మా తల్లిదండ్రులు అని వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పుకుంటా అంటారు. మా తెలిసిన సర్కిల్ ఫ్రెండ్స్, అదే మా అన్నయ్యను బాగా చూసుకుంటారు, మా తమ్ముడిని బాగా చూసుకుంటారు, ఎందుకంటే వాడు మగ పిల్లోడని. సో ఇప్పటికీ కూడా ఆ బుద్ధి ఉన్నది, ఈ కల్చర్ లో ఆ బుద్ధి ఉంది. పోవాలి అదంతా కూడా. సో ఏలైనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. లంచం పుచ్చుకోడండి మన దేవుడు. ఏది తప్పు చేస్తే తప్పనే అంటాడు. ఆయన నువ్వు 100 కోట్ల లంచం ఇస్తాను ప్రభు, నేను చేసిన తప్పులను తుడిచివేయంటే తుడిచివేయడు. ఆయన అస్సలు తుడిచివేయడు. అంత గ్రేట్ ఆల్మైటీ గాడ్ ఆయన. చూడండి ఆయన పేర్లు చూడండి, పరమదేవుడు, పరమ ప్రభువు, మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖము లక్ష్య పెట్టినాడు. ముఖాన్ని చూసి ఆయన డిసిషన్ తీసుకోడు, మనసుని చూసి డిసిషన్ తీసుకుంటాడు. మనస్సును చూసి డిసిషన్ తీసుకుంటాడు. లంచం పుచ్చుకొని వాడు. ఇవన్నీ కూడా మనము స్కూల్లో నేర్చుకోలేవు. ఈ పాఠాలన్నీ దేవుడు మన అందరికి కూర్చోబెట్టి ఎందుకు నేర్పిస్తున్నాడు? ఈ పాఠాలు, ఆత్మీయ పాఠాలు. ఇవన్నీ స్కూల్ లైఫ్ లో నుంచే ఇలా బిహేవ్ చేయాలి. చాలా మంది స్కూల్లో ఫ్యామిలీ డే, ఆ డే, రెడ్ డే, వైట్ డే, ఆపిల్ డే, బనానా డే అని ఏవేవో చేస్తున్నారు. కానీ ఇలాంటి డిసిప్లిన్ నేర్పాలి చిన్నప్పటి నుంచే. స్కూల్లో నుంచి డిసిప్లిన్ నేర్పించాలి. వద్దు ఇతరుల గురించి చెడుగా మాట్లాడొద్దు, సో గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి. ఇవన్నీ చిన్నప్పటి నుంచే ఈ కల్చర్ లో నేర్పేస్తే పిల్లలు ఎదిగేటప్పటి వారికి వాళ్ళు మహాభివృద్ధి చెందుతారు. సో ఇట్లా మనము పక్షపాతం చూపించొద్దు, అందరినీ సమానంగా చూపించాలని స్కూల్లో చెప్పాలి, ఇంటికి వచ్చాక పేరెంట్స్ చెప్పాలి. సో పేరెంట్స్ నూరిపోస్తుంటా అంటారు, వాడిని తక్కువ, వాళ్ళ ఫాదర్ కూలీ చేస్తున్నాడు, సో వాళ్ళ ఫాదర్ కూలీ చేస్తున్నాడు కాబట్టి ఆ పిల్లలతో మాట్లాడొద్దు, సో నువ్వే నేర్పుతా అంటివి. లాస్ట్ కి అందుకే వాడు నేను వీళ్ళని తీసుకొని వెళ్ళి వృద్ధాశ్రమంలో చేంజ్ చేపిస్తాడు. చిన్నప్పటి నుంచి అలా నూరిపోయద్దు పిల్లలకి నెగిటివిటీ, ఎప్పుడు నెగిటివిటీ అండి, ఎప్పుడు కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేయకూడదు. సో గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ సర్మనీ. లార్డ్ జీసస్ నజరుడైన యేసయ్య, ఇంత మంచి ఆత్మీయ పాఠాలను మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, ఎస్ వి డిడ్ మెనీ మిస్టేక్ అగెన్స్ట్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. అయ్యా ప్రభువా, మీరు ఏదైతే వాక్యం బోధించారో అవి శ్రద్ధగా విని జ్ఞాపకం చేసుకొని మేము డిసిప్లిన్ గా బ్రతికే కృపను మా అందరికీ దయచేయమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.